బోట్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. బాడీ షేప్ కానీ, కలరింగ్ కానీ ప్రతిదీ చాలా లుక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, బ్లేడ్స్ కూడా చాలా నీట్గా ఉంది. బోట్ రన్నింగ్ కూడా చాలా స్మూత్గా రన్ అవుతుంది. వాటర్లోని చాలా నీట్గా వెళ్ళిపోతుంది. ఇంక లేట్ లేకుండా మనం అయితే ఈ బోట్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను మీకు. అలాగే మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసిన ప్రతి వీడియో మీ దగ్గర రీచ్ అవుతుంది. ఇలాగంటే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం చేయడానికి 2 మోటార్స్ అయితే కావాలి. ఈ షాఫ్ట్ అనేది నేను ఎక్స్టెండ్ చేసుకున్నాను మధ్యలో రీఫిల్ పెట్టి. తర్వాత మనకి 2 మోటార్ డ్రైవర్స్ కావాలి. మనం ఫ్లై స్కై రిమోట్ వాడుతున్నాం కాబట్టి మోటార్స్ డ్రైవ్ చేయాలంటే మనకి మోటార్ డ్రైవర్స్ కావాలి ఖచ్చితంగా. లేదంటే మీరు నార్మల్ కంట్రోలర్ వాడితే ఇవేం అక్కర్లేదు. 2 బ్లేడ్స్ అయితే కావాలి, షాఫ్ట్స్ మనం వెనకతలో రొటేట్ అవ్వడానికి. హ్యాండ్ టైప్ మన లిథియం బ్యాటరీస్ ఒక ప్యాక్ సరిపోతుంది. ఇవే మనకు కావాల్సింది. లాస్ట్ అండ్ ఫైనల్ థర్మోకోల్. ఈ థర్మోకోల్ అయితే మనం ముందు 17 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇది లాంగ్ తీసుకొని దీనికి చుట్టూ సెంటర్ అనేది కనుక్కొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ 4 సైడ్స్ ఈ లైన్ డ్రా చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నుంచి 5 సెంటీమీటర్స్ బ్యాక్కి మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. ఇక్కడ మనం బోట్ది కర్వ్ షేప్ అనేది కట్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ లెంత్లో మనం బోట్కి ఫ్రంట్ కర్వ్ ఉంటుంది కదా, కర్వ్ కట్ చేసుకుందాం. ఇక్కడ 2 సైడ్స్ డ్రా చేసుకోండి, ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది. కర్వ్ అలా నీట్గా షేప్ చేసుకోండి. బోట్ షేప్లోని మొత్తం అంతా కట్ చేసుకుంటున్నాను నీట్గా. చూడండి, మన బోట్ షేప్ అయితే వచ్చింది. సైడ్స్ని మనకి బోట్ బ్యాలెన్స్ కోసం సైడ్ని ఇంకో చిన్న బోట్స్ టైప్స్లో కట్ చేసుకొని అటాచ్ చేస్తాను. దానికోసం ఒక థర్మోకాల్ని ఆఫ్ చేసుకొని సరిపోతుంది. దీన్ని కూడా బోట్ షేప్లో కట్ చేస్తున్నాం. టూ పీసెస్ కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇది మనం ఇందులో సెంటర్లో కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని కరెక్ట్ సెంటర్లోని మన బ్యాటరీస్ అవన్నీ ప్లేస్ చేయాలి. ఎందుకంటే కొద్దిగా అటు ఇటు పెడితే మనకు బోట్ సరిగ్గా బ్యాలెన్స్ అవ్వదు. సాల్డరింగ్ ఐరన్ తోటి అయితే నేను నీట్గా షేప్ చేస్తున్నాను కరెక్ట్గా పోల్ని. బ్యాటరీకి అయితే సరిపోయింది. ఇంకా ఫ్రంట్ని మనం రిసీవర్స్, కంట్రోలర్స్, మోటార్ డ్రైవర్స్ అన్నీ పెట్టాలి కాబట్టి ముందు ఇంకా ఎక్స్టెండ్ చేశాను హోల్ని. మనం ముందు కాసి వెయిట్ పెట్టుకునేలా చూసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి మోటార్స్ వెయిట్ అనేది వస్తుంది కదా, అందుకని ఫ్రంట్ సైడ్ బ్యాటరీస్ పెట్టుకోవాలి. బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. బ్యాక్ సైడ్ హోల్ చేసుకొని మోటార్స్ కూడా ఫిట్ చేసుకోవాలి. ఇలాగా
టూ సైడ్స్ 2 మోటార్స్ అయితే పెట్టుకుంటాను. ఫ్రంట్ నుంచి ఈ హోల్స్ నుంచి వైర్స్ అనేవి మనం బయటకు తీసుకోవాలి. చూడండి, మన మోటార్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి బ్యాక్ సైడ్. మన బోట్కి అయితే మొత్తం ప్లాస్టర్ అనేది అంటించుకోవాలి. ఎందుకంటే నా దగ్గర స్ప్రే బాటిల్స్ ఉన్నాయి, కలర్ స్ప్రే బాటిల్స్. ఆ స్ప్రే డైరెక్ట్గా థర్మాకోల్ మీద స్ప్రే చేస్తే థర్మాకోల్ పాడైపోతుంది, అంటే హోల్స్ వచ్చేస్తుంది. అందులోనే యాసిడ్ ఉంటుంది కాబట్టి ప్లాస్టర్ వేస్తే మనకి పెయింట్ హోల్స్ ఏమి పడవు బోట్కి. అందుకే నేను మొత్తం ప్లాస్టర్ అప్లై చేసుకుంటున్నాను. మీరైతే బయట ప్లాస్టర్ చేసినా చేయకపోయినా లోపల బ్యాటరీస్ పెడతారు కదా, ఆ ప్లేస్ అంతా మొత్తం ప్లాస్టర్ చేసుకోండి నీట్గా. మొత్తం ప్లాస్టర్ అయితే చేసాను నేను. ఇప్పుడు వీటిని ఒక స్మాల్ ఐరన్ పీసెస్ తీసుకొని వీటిని అయితే అటాచ్ చేసుకుంటున్నాను. టూ సైడ్స్ అలా మనం అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బోట్కి అయితే ఒక లుక్ వస్తుంది మనకి ఆల్రెడీ. ఈ లైన్స్ డ్రా చేసుకుంటున్నాను కదా, లైన్స్లోని మనకి ఒక సైడ్ రెడ్ ఒక సైడ్ బ్లాక్ పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం మోటార్ డ్రైవర్స్ అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక మోటార్ డ్రైవర్ కనెక్ట్ చేసుకోవాలి, దాని ప్లస్ మైనస్ చూసుకొని. ఇంకో మోటార్కి 2 మోటార్ డ్రైవర్స్ సపరేట్గా మనం మోటార్స్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. తర్వాత మోటార్ డ్రైవర్స్లో ఇందులోని పాజిటివ్ నెగిటివ్ పవర్ సప్లై అనేది ఉంటుంది. రెండిటిని కలిపేసుకొని బ్యాటరీస్కి 2 కలిపి కనెక్ట్ చేసుకుంటున్నాను. అందులో బోర్డు మీద క్లారిటీగా మీకు మెన్షన్ చేసి ఉంటుంది, మోటార్ ప్లస్ మైనస్, బ్యాటరీ ప్లస్ మైనస్ అని ఉంటుంది. అట్లా చూసి మీరు డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చేసుకోవచ్చు. ఈ పిన్స్ డైరెక్ట్గా మోటార్ డ్రైవర్ నుంచి వచ్చిన పిన్స్ 2 ఉంటాయి. ఆ పిన్స్ 2 మనం రిసీవర్ కన్నా కనెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం బ్యాటరీస్ అయితే వేసుకొని దీన్ని అయితే ఫుల్ ప్లాస్టర్ తోటి అప్లై చేసుకోవాలి. ముందు వర్క్ అవుతుంది లేదు చెక్ చేసుకుందాం. చూడండి, మన మోటార్స్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు వర్క్ అవుతుంది కాబట్టి మనం ఇది పవర్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా ప్లాస్టర్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది వాటర్లో పెడితే లోపలికి వాటర్ వెళ్ళకుండా నీట్గా ప్యాక్ చేసుకోవాలి. స్విచ్చెస్ అనేది బయటికి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనం ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా. మనకి 2 మోటార్ డ్రైవర్స్కి 2 స్విచ్చెస్ ఉంటాయి, 2 ఆన్ చేసుకోవాలి ఒకసారి. ఇది మన రిసీవర్ బయటికి పెట్టుకుంటున్నాను నేను. పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చూసారు ఫ్రెండ్స్ దీని ఫుల్ మేకింగ్ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంక లేట్ లేకుండా మనం అయితే దీన్ని ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. నేను దీన్ని టెస్ట్ డ్రైవ్ చేయడానికి మా దగ్గరలో ఉన్న లేక్ అయితే వెళ్తున్నాను. అక్కడ
టెస్ట్ డ్రైవ్ చేసి మీకు వీడియో చూపిస్తాను చూడండి. చూసారు కదా ఇది ఎంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, ఆల్ పెట్టండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేయండి తయారు చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.